కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహి కాంగ్రెస్ పార్టీ మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న రాహుల్ గాంధీ డౌన్ డౌన్ మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న రాహుల్ గాంధీ డౌన్ డౌన్ మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న రాహుల్ గాంధీ డౌన్ డౌన్ కాంగ్రెస్ కూటమి డౌన్ డౌన్ కాంగ్రెస్ కూటమి డౌన్ డౌన్ కాంగ్రెస్ కూటమి డౌన్ డౌన్ మహిళా ద్రోహి కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహి కాంగ్రెస్ పార్టీ 33% ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేద్దామని చట్టసభలో అమలు చేద్దామని చూసిందో దానికి ఇండియా కూటమి రాహుల్ అధ్యక్షుడు వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి దేశ మహిళలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు. ఎందుకనంటే ప్రతి విషయంలో ఇప్పటికీ దేశంలో ప్రతి మహిళ ముందే ఉంటుంది. అది చట్టపరంగా కూడా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకోదామని 33% రిజర్వేషన్ కల్పిద్దామని మహిళలకు ఆలోచించిన నరేంద్ర మోడీ గారు, అదే రాహుల్ గాంధీ దానిని వ్యతిరేకించడం మా బీజేపీ నుంచి మరియు దేశ మహిళల ప్రజల నుంచి మేము రాహుల్ గాంధీకి వ్యతిరేకిస్తున్నాం. జై బీజేపీ. ఆసిఫపేట్ మండలాధ్యక్షుడు గారికి, ఉపాధ్యక్షుడు గారికి, నవీన్ యాదవ్ గారికి, ఎస్టీ మోర్చా, బీజేవై, మహిళా మోర్చా అందరు మా విలేకరులకు కూడా నమస్కారం. నేను తరుణ్ నాయుడు, బీజేవై సభ్యుడిని, జిల్లా సభ్యుడిని, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా సభ్యుడిని. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నరేంద్ర మోడీ గారు ముందడుగు పెట్టి 33% మహిళా సోదరులకు మన మహిళ అని అనుకొని దేశవ్యాప్తంగా ముందడుగు పెట్టి ఒక బిల్ పాస్ చేద్దాం అన్నట్టు, అందరితో పాటు కలిసి బిల్ పాస్ చేద్దాం అన్నట్టు ముందడుగు పెడితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ కూటమి అయింది. ఇది ఇట్లా చేయొద్దు, అందరు ఆపాలి. మహిళ అనే మీనింగ్ అనేది వాళ్ళకు కాంగ్రెస్ కూటమికి అర్థం తెలిసి ఉంటే ఇది ఆపకు. ఎవరు ఏంటి ఏమి అన్నట్టు విలువ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు అక్కడ మనం నిన్నటి నుంచి ఏదున్నా మనం ముందడుగు పెట్టి మనం సాధించుకుందాం అన్నట్టు అన్నిటికీ పోరాటం చేయాల్సి వస్తుంది. దీనివల్ల మనకు మహిళ అనేది అర్థం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏదున్నా ఇప్పుడు దీనికి కాంగ్రెస్ పార్టీ ఎంత మహిళకి ఇంపార్టెన్స్ ఇస్తుందో మనకు అర్థమైంది. సబ్కా వికాస్ అంటే దాని అర్థం ఏంటి అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి తెలియలేము. ఇది మా సొంత స్వార్థం కోసం కాదు, అందరి కోసం నరేంద్ర మోడీ గారు చేసే బిల్లింగ్, పాస్ చేసే బిల్లింగ్. ఇది మనం ముందు అడుగు పెట్టి మనం సాధించుకోవాలన్నట్టు నా మనవి. భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల కేంద్రం తరఫున, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే 33% ఉందో ఆ రిజర్వేషన్ బిల్లు కొరకు మహిళలు ఆకాశంలో సగం, ఈ భూమిలో సగం, ఆకాశంలో సగం, భూమిలో సగం అని ఎలాగైతే మనం అందరం గౌరవించుకుంటామో అలాగే అక్కా చెల్లెళ్ళు అందరూ రాజకీయాల్లోకి వచ్చి ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో వారు కూడా వారి ప్రతిభను చూపాలనే ఉద్దేశంతో 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు బిల్లును పెడితే కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వారు ఆ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ మనుగడ కొనసాగదు, వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మరియు వాళ్ళ మిత్రపక్షాలు ఇండియా కూటమి అని చెప్పుకొని ఓ బోగస్ కూటమి పెట్టుకొని ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు మహిళల రిజర్వేషన్ బిల్లును వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. అలాగే దేశ మహిళలందరూ గౌరవించాలి. వారిని ఎట్లాగైతే నరేంద్ర మోడీ గారు దేశ మహిళలందరూ గమనించాలి. ఎట్లాగైతే మహిళలను నరేంద్ర మోడీ గారు గౌరవించాలనుకున్నారో అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే వారి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళంతా మహిళలను ఎలా అగౌరవపరుస్తున్నారో చూస్తున్నాం. ఇంతకు ముందు కూడా అలాగే యూపీలో బీజేపీ అధికారంలోకి రాకముందు యూపీఏ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి ఉండేది. మహిళలకు కనీస భద్రత ఉండేది కాదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, యోగి గారి ప్రభుత్వం యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎలా భద్రత కల్పిస్తున్నామో చూస్తున్నాం. అట్లానే దేశ రాజకీయాల్లో వారు మహిళలు కూడా ప్రాతినిధ్యం వహిస్తే ఈ దేశం ముందుకు పోతుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశం ఎప్పుడు ముందుకు పోతుందనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మహిళలందరూ ఏకమై గుణపాఠం చెప్పాలని మేమంతా భారతీయ జనతా పార్టీ పక్షాన ఆకాంక్షిస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహిళల రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, మహిళల రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి.